అండి సగం రొయ్య ఇదండి పొడి మసాలా నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది. సగం రొయ్యలు మాత్రం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పొయ్యి మీద వేసానండి. అవి మగ్గినాక ఉప్పు పసుపు వేసాను, రొయ్యలు వేసాను. ఆ రొయ్యలు నీళ్ళంతా బయటకు వచ్చేసాక కారం వేస్తానండి. అల్లం వెల్లిపాయ కూడా వేసాను ఉల్లిపాయల్లో. ఇది బాగా దగ్గరకు వచ్చి నీళ్ళన్నీ అయిపోయినాక ఏం చేస్తానంటే ఇదిగోండి, మీకు గ్రేవీ కావాలంటే గసగసాలు జీడిపప్పు ఓడబెట్టి పేస్ట్ చేసి కారం వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి అది రొయ్యలు బాగా ఉడికినాక పేస్ట్ వేయాలండి. తర్వాత నా దగ్గర పొడి మసాలా ఉంది, అదొక స్పూన్ వేస్తాను. మొత్తం వండే అనుకోండి మసాలా కూర ఏమవుద్దండి, తెల్లారికి పాడైపోతుంది. ఇది రేపు గోంగూర దోసకాయ దేంట్లోనే వేసుకోవచ్చండి, రొయ్యలు దేంట్లోనే వేసుకున్నా బాగుంటుంది. ఇది ఒకరోజు తింటే సరిపోతుందండి. మనం వచ్చేసి మొత్తం వండేసి పారేసేది ఏంటంటే సైడు ములక్కాయ టమాటా పులుసు ఉందండి, ఇంకా ఉడుకుతుంది. చక్కగా ఈ పులుసు ఉంటుంది. ఈ కూర మా వారికి ఒకరికేనండి, దానికోసం ఉంటే సాయంత్రం టిఫిన్ సరిపోతుంది. మొత్తం వంట అనుకోండి ఫ్రిడ్జ్లో పెడితే బాగోదు మసాలా కూర. రేపు ఆ రొయ్యల్ని గోంగూర దోసకాయలు ఉండి వేసి వండుతానండి. ఫైనల్గా కొత్తిమీర అది క్లీన్ చేసి వేసుకుంటా. ఏం లేదండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లిపాయ వేగినాక రొయ్యలు వేసాను, నీరు తగ్గినాక ఆ కారం వేస్తానండి, కొంచెం నీళ్ళు పోస్తాను, ఈ గసగసాలు ఇది పేస్ట్ వేస్తానండి. ఫైనల్గా పొడి మసాలా వేసి కొత్తిమీర వేస్తా, అంతే. బాగుంటుందండి అన్నంలోకి దోశలోకి, మనకి దోశలో కూడా బాగుంటుందండి. తర్వాత వచ్చి చారు పెడతానండి నేను. ములక్కాయ పులుసులోకి కొంచెం చింతపండు పిండి పెట్టానండి, దీనిలో వేస్ట్ చేయకుండా బుడ్డోడికి కూడా ఉపయోగపడుతుందండి. కొంచెం రసం పెట్టేస్తా. ఇదండి మొత్తం వండేసి పారేసుకునే కన్నా కొంచెం కొంచెం వండితే 2 సార్లు వండుకుంటా అండి, తృప్తిగా తినొచ్చు. ఒకేసారి తినే మనుషులు ఉంటే వండుకోవచ్చండి. ములక్కాయ పులుసు కూడా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగాక టమాటా వేసాను, ములక్కాయలు వేసాను, ఆ తల ఉప్పు పసుపు వేసాను. చూసారా ఎర్రగా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఎవరో మా వారు ఇక్కడ షాప్కి వెళ్తే తెలిసిన వాళ్ళు ఊరు వెళ్ళారంట ఆంధ్ర. మాకు తెలిసిన వారు కాయలు ఇచ్చారంట. సరే అంటే వాళ్ళు ఇచ్చి ఊరి నుంచి తెచ్చారు కదా, బాగుంటాయి చెట్లు, వాళ్ళ ఇళ్ళల్లో చెట్లు కోసిన కాయలు. ఆ రోజు ఉంటే బాగుంటాయని ముందు ములక్కాయ పులుసు పెట్టేశానండి. ములక్కాయ పులుసు అయితే నేను మా అమ్మాయి కూడా తింటాము. రొయ్యలు వేసి అనుకోండి నేను తిన్ను. దానికోసం అండి ములక్కాయ టమాటా పులుసు పెట్టాను, రొయ్యలు ఇగిరండి.